ముక్కు త్రాళ్ళు గుచ్చి మురికి బోవగదోమ కచ్చ నీరు నుంచి కడిగి కడిగి డొక్క తొలచినంత దొరకునా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి మృక్కు తాళ్ళు గుచ్చి మురికి పోవగదోమ కచ్చ నీరు నుంచి కడిగి కడిగి డొక్క తొలచినంత దొరకునా తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: యోగ సాధనలో భాగంగా ముక్కులోనికి తాడుపోనిచ్చి బాగుగా కడిగి నీళ్లు తాగి డొక్క శుభ్రపరుచుకున్నంత మాత్రాన మోక్షం రాదు. వివరణ: మోక్షం మనసును శుభ్రపరచుకోవడం వలన వస్తుంది. ఈ పద్యంలో వేమన యోగ సాధనల పద్ధతిని నిరసిస్తున్నాడు. జీర్ణావయాన్ని అనగా డొక్కని శుద్ధి చేసుకోవడానికి కుంజ విక్రియ చేస్తారు. పెద్ద గ్లాసు నీళ్ళలో ఉప్పు కరిగించి ఆ నీరు త్రాగి వాంతి వచ్చేటట్లు చేస్తారు. దాని వలన జీర్ణాశయం శుద్ధి అవుతుంది. జలనీతి క్రియలో ముక్కుల రంధ్రాలలో ఒకవైపు నీరు పోసుకొని మరొక వైపుకు వచ్చేటట్లు చేయడం, ఒకవైపు నుంచి సన్నటి తాడుని పంపి మరొక రంధ్రంలోంచి తీయడం చేసి ముక్కు రంధ్రాలను శుభ్రపరుస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.